రేపల్ల నుంచి బాపట్ల ఇప్పుడే నేను చెప్పాను, ఈ లైన్ కూడా వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మిగిలినటువన్నీ ఏదైతే ఉన్నాయో అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ మొత్తం రైల్వే బడ్జెట్తోనే ఒకప్పుడు షేర్ అడిగేవాళ్ళు, అవి కూడా ఇవ్వలేదని చెప్పాం. ఇప్పుడు మొత్తం వాళ్ళే కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చారు, అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇది రైల్వే బడ్జెట్తోనే, రైల్వే ఖర్చుతోనే పూర్తి చేస్తారు. ఇంకొక పక్కన మనకు నడికూడి, శ్రీకాళహస్తి, అదే మరిగా కోటిపల్లి, నర్సాపూర్, ఇలాంటి ఒక 5-6 లైన్స్ ఉన్నాయి. ఒక లైన్ అయితే ముందున్న దాన్ని అలైన్మెంట్ మార్చి కడప టు బెంగళూరు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దాన్ని కొంచెం మార్చాల్సిన అవసరం ఉంది. దీనికి మాత్రం కొంత మ్యాచింగ్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఎట్లా సార్ట్ అవుట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దానికి కూడా ఏ విధంగా తీసి ముందుకు పోతాం. దీనివల్ల రాష్ట్రంలో దగ్గర ఇప్పటికి నేను చెప్పినట్టు బుల్లెట్ ట్రైను, 4 లేన్ ఇవి కాకుండా దగ్గర ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్లే ఒక 75,000 కోట్లు ఉన్నాయి. ఈ 75,000 కోట్ల ఖర్చు పెడితే ఒక ఊపు వస్తుంది. తర్వాత మీకు బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్లో తీసుకునే అవకాశం వస్తుంది. ఇది మెయిన్గా రైల్వేస్ సంబంధించి ఆయనతో మాట్లాడాను. ఇది కాకుండా ఆయనే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మంత్రి కాబట్టి ఎలక్ట్రానిక్స్కి నేను ఆయన కోరింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిల్లిట్, ఐటీ స్కిల్స్ కానీ డిజిటల్ లిటరసీ ప్రమోట్ చేయడానికి ఒక సెంటర్ పెట్టమన్నాం. దానికి ఒప్పుకున్నాడు. అది ఒకటి వస్తుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీరు కూడా వర్కౌట్ చేయండి, నేను కూడా ప్రమోట్ చేస్తా అన్నారు. దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వీలైతే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడంతా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, లాభ నష్టాలు చూసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్క ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ టు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి హైటెక్ దీంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దీనికి కూడా ముందుకు వచ్చారు. అవి కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. డేటా ఎంబసీ, ఇప్పుడు డేటా సెంటర్స్ అనేటివి భవిష్యత్తులో చాలా ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఆ డేటా సెంటర్లో మనకు ఉండే రూల్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతారనే భయం కూడా ఉంది పెద్ద కంపెనీస్కి. రెండవ పక్కన ఈరోజు కొన్ని కంట్రీస్ కూడా ఆల్టర్నేటివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కంట్రీస్ వచ్చినప్పుడు, సావరన్ కంట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకు డేటా సెక్యూరిటీ కానీ ప్రైవసీ కానీ కొంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కొన్ని విషయాలు చెప్తే మీకు ఏం కావాలో రాసిమ్మన్నారు. ఈ సైడ్ విల్ వర్క్ ఇట్ అవుట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది